కానీ నవదీప్ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే సమస్య లేదు నాకు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆరంభంలోనే తీవ్ర వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు తీవ్ర అవమానానికి గురయ్యారంటూ నెటిజన్లు జడ్జెస్ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఉప్పల్ బాలును ఉద్దేశించి జడ్జ్ నవదీప్, నీలాంటి వాళ్ళని బిగ్ బాస్కు పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, నీ వీడియోలు వల్గర్గా ఉంటాయి కదా అని వ్యాఖ్యానించగా బిందు మాధవి మీరు ట్రాన్స్జెండర్ అని ప్రశ్నించారు. వేదికపై కనీసం ఒక్క టాస్క్ కూడా ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే ముగ్గురు జడ్జెస్ అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేశారు. ఈ ఘటనపై ఉప్పల్ బాలు ఇన్స్టాగ్రామ్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. అక్కడున్న అందరికీ టాస్కులు ఇచ్చి నన్ను మాత్రం పిలిచి అవమానించారు. అభిజిత్ నాకు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుంటే నవదీప్ అడ్డుకొని నాకు అవకాశం పాడు చేశారంటూ ఆవేదన చెందారు. ఆడిషన్స్ పేరుతో కంటెస్టెంట్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ హర్ట్ చేస్తున్నారని, అగ్ని పరీక్షలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జడ్జెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ బాలుకు మద్దతుగా ట్రోలింగ్తో హోరెత్తుతోన్నారు. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉప్పల్ బాలు. కాదు నవదీప్, ఇంత అవమానించావు, ఇంట్లో మారడానికి ఎవరు మారడమని చెప్పారా? ఒక జడ్జిలో ఉన్నప్పుడు ఒక జడ్జిలో మెయింటైన్ చేయడం నేర్చుకో. నోరుందని కుక్కలు ఆడడం కాదు. నిజంగా నా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంతమంది ఉంటారు అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో కొత్త వాళ్ళని చూశాను ఈరోజు. ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తాను కూడా, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పెడతాను. కానీ నవదీప్ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే సమస్య లేదు. నన్ను ఎంతో అవమానించు. ఒక టాస్క్ ఇవ్వాలి. అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు అగ్ని పరీక్షలు అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చావు? మీరు చెప్పిన వాళ్ళతో ఎందుకు నాతో ఎందుకు చెప్పలేరు అంటే నేను చేయకుంటున్నా అంటే అంటే రేటింగ్ కోసం నన్ను పిలిపించుకుని అవసరానికి యూజ్ చేసుకుని పంపించారు అంతే. కానీ నేను బిగ్ బాస్కి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? నువ్వు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు కదా, నీ బతుకు నువ్వు పుట్టినప్పటి నుంచే హీరో అయినవా? కాలేదు కదా. ప్రతి ఒక్కరూ ఎదుగుతారు. తొక్కలని చూడొద్దండి. ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. నాయన కదా, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు అగ్ని పరీక్షకు. వాళ్ళు అనమని ఒక్కరు మాత్రం నేను ఎంత మెచ్చుకున్నా అందరు తెలుసా నా గురించి.